మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. శ్రీలంకలో బగాయించి అక్కడున్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కేటీఆర్ గారు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ బొద్దింకల పార్టీ ఏదైతే నిరసన తెలియజేస్తుందో ఆ నిరసనకు సపోర్ట్ చేస్తూ జంజీ గురించి గొప్పగా మాట్లాడుతాడు. తరం మారాలి కాబట్టి స్వరం మారాలి అని చెప్పి కేసీఆర్ గారు డైలాగ్ చెప్తుండే. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అది. ఈ మీటింగ్ లోనే నేపాల్ ప్రస్తావన తీసుకొస్తాడు, శ్రీలంక ప్రస్తావన తీసుకొస్తాడు. నేపాల్లో ఎట్లయితే జరిగిందో, శ్రీలంకలో ఎట్లయితే యువత పెద్ద ఎత్తున ప్రభుత్వాలను కూలదోసిర్రో గట్లనే ఇక్కడ కూడా రావాలని కోరుకుంటున్నట్టుంది. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాట వినుర్రి. అదేవిధంగా బీఆర్ఎస్ పాలనలో ప్రవళిక అనే చెల్లెమ్మ గురించి కూడా మాట్లాడుకుందాం. కేటీఆర్ గారు మీకు గుర్తుందా? మీరు మాట్లాడిన మాటలు కూడా మీకు గుర్తు చేస్తా. ఒక్కసారి వినండి కేటీఆర్ ఏం మాట్లాడాడో. అదే విధంగా గతంలో బీఆర్ఎస్ పాలన జరిగినటువంటి కొన్ని అంశాలను కూడా జోడిస్తాను, ఒకసారి చూడండి. మోడీ గారు మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. మోడీ గారు జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది, రాజ్యమా ఉలిక్కి పడు. మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడున్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. అది నిజమా కాదా కూడా తెలుసుకోకుండా, ధృవీకరించుకోకుండా ఒక అమ్మాయి మరణాన్ని ఇంత దిగజారుడుతనంత రాజకీయం చేయడం కరెక్టా? ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నాను, అమ్మాయి అసలు గ్రూప్స్ కి అప్లై చేయలేదని కూడా అంటా ఉన్నారు. తెలుసుకోండి మీరు. మీ అధికారంలో మొదటి సంవత్సరంలో కాదా ఎంసెట్ ఒక సంవత్సరంలో 2 సార్లు లీక్ అయింది. విన్నారు కదా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు. అదే విధంగా కేటీఆర్ గారు ఏదైతే జంజీ యువతను ఉద్దేశిస్తూ అదే విధంగా కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం మంచి అంశమే. విద్యార్థుల పక్షాన్ని నిలబడడం అందరూ స్వాగతించాల్సిన అంశమే ఇది. కానీ మీరు మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పేపర్ లీకుల గురించి మర్చిపోతే ఎట్లా? ప్రవళిక అనే చెల్లెమ్మ గురించి మీరు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? ఆ చెల్లెమ్మ అసలు గ్రూప్స్ ఎగ్జామ్సే రాయలేదు, ఆమెకు అసలు విద్యార్థినియే కాదు, ఆమె నిరుద్యోగే కాదు అనే విధంగా ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ కూడా చేసిన విషయాన్ని మీరు మర్చిపోతే ఎట్లా? ఆ చెల్లెకి అది ప్రేమ వ్యవహారం అన్నట్టుగా ఎలక్షన్స్ ముందు మీరు ఆడిన స్టంట్స్, మీరు చెప్పిన మాటలు మీరు మర్చిపోవచ్చు. మహేష్ బాబు గారు చెప్పినట్టుగా మీరు మర్చిపోవచ్చు, మేము మర్చిపోవచ్చు, గూగుల్ మర్చిపోదు కదా. అది మీ ముందు పెట్టిన. అందుకే మీరు ఆ చెల్లెమ్మ విషయంలో మాట్లాడిన మాటలు మీ ప్రభుత్వం దిగిపోయేలాగా చేసినాయి. ఒక ఆడబిడ్డ గురించి మీరు తప్పుగా మాట్లాడితే, నిరుద్యోగి గురించి తప్పుగా మాట్లాడితే, ఒక స్టూడెంట్ గురించి తప్పుగా మాట్లాడితే మీ ప్రభుత్వం ఈ రోజున అధికారం నుంచి దిగిపోయిన విషయం మీరు మర్చిపోవద్దు. అదేవిధంగా మన ప్రభుత్వంలో ఎంసెట్ పేపర్ల లీకేజ్ అనేది మర్చిపోతే ఎట్లా చెప్పండి? దానికి ఎవరు బాధ్యత వహించాలి? అదేవిధంగా గ్రూప్ 1 పేపరు చెప్పుకుంటూ పోతే 1, 2 ఇంటర్మీడియట్ పేపరు గ్లోబరీనా అనే సంస్థకు దిద్దడానికి ఇస్తే ఆ యొక్క గ్లోబరీనా సంస్థ మిస్టేక్ వల్ల ఎంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి, ఎంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారన్న విషయం కూడా మన అందరం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ప్రవళిక చెల్లెమ్మ గురించి ఏమో అట్లా ఆమె విద్యార్థి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, మీరు ప్రభుత్వం పోయాక పేపర్ లీక్ అయింది, సరే అక్కడ న్యాయమైన డిమాండ్, ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ జంజీ యువత అని చెప్పి ఇట్లా మీరు ఎవరిని రెచ్చగొట్టడానికి చేస్తారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో మన ప్రభుత్వ హయాంలో ఏ మిస్టేక్ జరగకుంటే అక్కడ మనం న్యాయం చేయగలిగితే, ఏ విద్యార్థి నష్టపోకుండా ఉంటే ఈ రోజు మీరు మాట్లాడితే అర్థం ఉంటుంది. అసలు మీరు మీటింగ్ పెట్టారు కదా, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు విద్యార్థులు ఉన్నారు అసలు మీ పార్టీ కార్యకర్తలు తప్ప? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు ఆ రోజు జవాబుదారీతరంగా ఉంటే ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థుల పేపరు ఏదైతే ఉందో, ఆ కరెక్షన్ ఏదైతే ఉందో, ఆ పేపర్ దిద్దే దాంట్లో గ్లోబరీనా సంస్థకి ఏదైతే మీరు ఇచ్చిరో అది ఇవ్వకుండా ఉంటే ఎంతమంది జీవితాలు బాగుపడి ఉండేవి, ఎంతమంది జీవితాలు ఆ గ్లోబరీనా వల్ల ఆగమైపోయినాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ పేపర్ లీక్ అయితే ఎంతమంది జీవితాలు, ఎంసెట్ అనేది ఎంతమంది కళలు చెప్పండి, ఎంతమంది డ్రీమ్ ఉంటుంది చెప్పండి, ఇంజనీరింగ్ చేయాలి, మెడిసిన్ చేయాలని వాళ్ళందరి డ్రీమ్ని ఎలా చెదిరయ్యేలాగా అప్పుడు జరిగిన సంఘటన. ఆ సంఘటనకు బాధ్యత వహించి మీరేమైనా రాజీనామా చేసిర్రా? మీరేమైనా బాధ్యత తీసుకున్నారా? పైగా ఒక స్టూడెంట్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయి ఒక టీఎస్పీఎస్సీ స్టూడెంట్ని మీరు ఏ విధంగా అమ్మాయి గురించి మాట్లాడారు? అందుకోసమే కదా ఆ రోజున కాంగ్రెస్ కూడా వచ్చి రోడ్ల మీద కూర్చుంది. మీరు దిగిపోయారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు అదే బాటలో నడుస్తున్నారు. మీ ప్రభుత్వ హయాంలో జరిగిన మర్చిపోయారు, అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మర్చిపోయి మీరు ఇద్దరు రోడ్ ఎక్కి ఏదో మోడీని దిగిపోవాలి, మోడీ గారు మీకు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా జంజీ యువత అంటే, ఆ జంజీ యువతలో కూడా మోడీని
అభిమానించే వాళ్ళు లేరా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జంజీవత మోడీ ఏం చేసిండు, బాధ వహించిండు కదా. మోడీ ఏం చేసిండు, ఇట్లాంటి జరుగులు తప్పులు జరగనీయమని చెప్పిండు కదా. ఆ కాకరోజు మీటింగ్లా మీడియా ప్రతినిధి మీద దాడి జరిగింది, దాని మీద ఎందుకు స్పందిస్తలేరు? రాముని ప్రస్తావన ఇస్తారు, దాని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు? హిందువుల గురించి సెటరిక్ గా మాట్లాడు, దాని మీద ఎందుకు స్పందిస్తలేరు? పోలీసుల మీద రాళ్ళు రువ్వుతారు, దాని మీద ఎందుకు స్పందిస్తలేరు? పోలీసు వ్యాన్లను దగ్ధం చేస్తారు, దాని మీద ఎందుకు స్పందిస్తలేరు? ఒక లేడీ కానిస్టేబుల్ ప్రెగ్నెంట్ తో ఉంది, ఆమె మీద కూడా దాడి చేశారు, దాని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు? కాక్రోజ్ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమం మంచిదే, కానీ అది ఎప్పుడు చేపట్టాల్సిన అంశం? నీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది కదా, రిజల్ట్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు దాన్ని ఏ వైపు తీసుకోదాం అనుకుంటున్నారు? మోడీ మీద మీ అందరికీ కోపం ఉన్నట్టే కనబడుతుంది, కానీ మోడీని గెలిపించింది ప్రజలే కదా. ఆ ప్రజలందరినీ మీరు కించపరుస్తున్నారా? ఆ ప్రజలందరినీ మీరు టార్గెట్ చేస్తున్నారా? ఆలోచన చేయాలి. మోడీ గారు మళ్ళా గెలిచిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ప్రజలు ఆయన గెలిపించాలనుకుంటారు. ప్రజల ఓటుతో ఆయన గెలిచి అధికారం ఉండు. మీరు ప్రజలు ఒప్పుకుంటే ప్రజలు గెలుస్తారు, కానీ మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు? మీ ప్రవర్తన తీరు ఎలక్షన్ బిఫోర్ ఏముంది, ఎలక్షన్స్ అయిపోయినాక ఏముంది? నిజంగా చెప్పాలంటే కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి అన్నం పెడతా అన్నట్టు మీ సామెత ఏదైతుందో అది మీకు పనికొచ్చేటట్టే కనబడుతుంది. ఎందుకంటే మీ కాలంలో మీ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయితే దానికి బాధ్యత లేదు, కానీ ఆ గతంలో జరిగిన పేపర్ లీకేజ్ గురించి కూడా మాట్లాడారు కదా. గతంలో ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ అయింది, ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ విషయంలో ఏ విధంగా గందరగోళం జరిగింది, ఎంతమంది ఇంటర్మీడియట్ పిల్లల జీవితాలు, ఎంసెట్ రాసిన వాళ్ళ జీవితాలు, టీఎస్పీఎస్సీ రాసిన నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోయినాయి, దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది కదా. అప్పుడు జరిగిన ఫ్యూచర్లో జరగనీయమని కూడా చెప్తే బాగుంటుంది కదా. అంతేగాని మోడీ గారు మీరు అది ఇది అని చెప్పి మోడీ గారి మీద ఊగిపోతే ఏమొస్తుంది? మోడీ గారి గురించి మీరు మాట్లాడితే ఏమొస్తుంది? మనం తప్పు చేయకుండా ఉంటే ఈ రోజు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఒక ఆడబిడ్డ ప్రవళిక చెల్లిని మీరు అవమానించిన విధానాన్ని మీరు మర్చిపోవచ్చు, మీకు సంబంధించిన వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ ప్రజలు ఎవరు మర్చిపోరు, విద్యార్థులు నిరుద్యోగులు అసలే మర్చిపోరు. మీరు తప్పులు చేయకుండా ఉంటే ఈరోజు మాట్లాడితే ఒక అర్థం ఉండేది. మీ పాలనలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకొని ఈరోజు ఏదో జరిగిపోతున్నట్టుగా, ఈరోజు అంతా దేశం అంతా ఆగమవుతున్నట్టుగా నేపాల్లో లాగా ఇక్కడ జరగాల, శ్రీలంకలో లాగా ఇక్కడ పరిస్థితులు రావాలా? ఇది ప్రజాస్వామ్య దేశం, బలమైన ప్రజాస్వామ్య దేశం. మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కావచ్చు, కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, అక్కడ ప్రజలు గెలిపించిన ప్రభుత్వాన్ని కూలిపోవాలని కోరుకునే రైట్ మీకు లేదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకు మోడీ మీద కోపం ఉన్నా, మీకు బీజేపీ మీద కోపం ఉంటే విమర్శలు చేయండి, అంతేగాని శ్రీలంకలో లాగా నేపాల్లో లాగా ఇక్కడ పరిస్థితి రావాలంటే యువతకి మీరు ఏ విధమైన సందేశాన్ని ఇస్తుండ్రు, నిరుద్యోగులకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తారు, ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధమైన సందేశాన్ని మీరు ఇస్తారు అనేది, ఆ జంజీ యువత అని మీరు అంటారు, ఆ జంజీ యువతకి ఏ విధమైన సందేశాన్ని మీరు ఇస్తారు అనేది యావత్ దేశం చూస్తుంది. మీరు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. అక్కర్లా ఇక్కడ పరిస్థితి ఏంది? ఇక్కడ ప్రజాస్వామ్య దేశం, మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా కొట్లాడాలి, కానీ అక్కడ నేపాల్లో లాగా శ్రీలంకలో ఇక్కడ జరగాలని కొట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేసుకోండి. దేశం పట్ల, దేశం యువత పట్ల మీకోసం మీ మాటలు వింటున్న నిరుద్యోగులకి, విద్యార్థులకి మీరు ఇచ్చే సందేశం ఇదేనా? బాధ్యత ఉండవసరం లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇదే తెలంగాణ బిడ్డగా ఈ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏవైతే ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయో, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఎంసెట్ విద్యార్థులు, నిరుద్యోగులు, టీఎస్పీఎస్సీ అన్ని రకాలై మీ ముందుకు తీసుకొచ్చి మీకు గుర్తు చేస్తున్నా. ఇలాంటివి ఫ్యూచర్లో మీరు అధికారం జరగకుండా చూసుకోండి. ఇట్లాంటి జనజీవత పేరు చెప్పి శ్రీలంక, నేపాల్ అని దయచేసి చెప్పకండి, చెప్పకుండా ఉండండి, అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.